వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. యాక్టివ్ మోడ్లోకి వినుత కోట దంపతులు జనసేన పార్టీలో మరి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఒకప్పుడు ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి వినుత కోట 2019లో ఆవిడ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కేవలం ఒక 6,000 ఓట్లకే పరిమితమయ్యారు. అయితే అప్పటి నుంచి 2019 నుంచి 2024 వరకు కూడా వినుత కోట దంపతులు ఇద్దరు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి, అదేవిధంగా ఖచ్చితంగా కూటమిలో అయినా సరే పొత్తులో అయినా సరే పోటీ చేయాలి, టికెట్ తెచ్చుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేసినటువంటి పరిస్థితి గతంలో. అయితే 2024 ఎన్నికలకు ముందు ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయో ఆ కూటమిలో కూడా వీరు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు జనసేన పార్టీ తరపు నుంచి. అయితే చివరి నిమిషంలో తమకి టికెట్ దూరం అయిపోయిందని చెప్పేసి ఈ దంపతులు ఇద్దరు చెప్తూ ఉంటారు. అయితే తమకు టికెట్ రాకుండా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆయన విపరీతమైనటువంటి కుట్రలు చేశారు మా మీద అని చెప్పేసి వీరు ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లను, అదేవిధంగా ఎన్నికల ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాయుడు హత్య కేసుకు సంబంధించి, అంటే వీరి దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ రాయుడు హత్య కేసు సంబంధించి హత్య కేసులో వీరు ఆరోపణలు బలంగా ఎదుర్కొంటా ఉన్నారు. ఆ హత్య కేసు సంబంధించి చెన్నై పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. తర్వాత రిమాండ్లో ఉన్న పరిస్థితి, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం కోర్టులో నడుస్తూ ఉంది. అయితే రాయుడిని ఎవరు హత్య చేశారు, హత్య చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేటువంటి దాని మీద కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ దంపతులు గత వారం క్రితం, అంటే చెన్నై నుంచి వీరు శ్రీకాళహస్తి వచ్చారు. శ్రీకాళహస్తి వచ్చి కొంతమంది జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతోటి వీరు సమావేశం కూడా నిర్వహించారు. అంటే ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎపిసోడ్ ఏదైతే ఉందో డ్రైవర్ రాయుడు హత్యకి సంబంధించినటువంటి ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ తర్వాత వీరిని జనసేన పార్టీ సస్పెండ్ చేయటం, అదేవిధంగా ఆ తర్వాత వీరు మరి రిమాండ్ వెళ్ళిన పరిస్థితి, తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఆ శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కొట్టే సాయి జనసేన పార్టీ తరపు నుంచి ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా మొదటి నుంచి కూడా జనసేన పార్టీ కోసం పనిచేసిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా కలిసి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అయితే టికెట్ వీరికి రాలేదు అనేటువంటి మాట వాస్తవం. దాని వెనక అనేకమైనటువంటి కుట్రలు జరిగాయని చెప్పేసి వీరి మద్దతుదారులు ఇప్పుడు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇదే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినుత కోట దంపతులు ఎప్పుడైతే మళ్ళీ నియోజకవర్గం వచ్చారో, మళ్ళీ శ్రీకాళహస్తి పట్టణానికి వారు ఎప్పుడైతే వారి నివాసానికి వచ్చారో అప్పుడు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో వీరు సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా చెప్పంటే వాళ్ళు వీరు సానుభూతి పరులు అని చెప్పొచ్చు. అయితే జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది కొట్టే సాయి గారితో నడుస్తూ ఉన్నారు, కొంతమంది అయితే వీరికి సానుభూతి పరులుగా ఉన్నారు. అయితే ఇక్కడ జనసేనలో వర్గాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించి వీరికి సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది ఉన్నారు, శ్రీకాళహస్తి చైర్మన్ తోటి నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే అక్కడ తెలుగుదేశం వర్సెస్ జనసేన అనేటువంటి ఒక ఎపిసోడ్ గతంలో జరిగింది. అది వీళ్ళు డ్రైవర్ రాయుడు హత్య కేసులో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ కేసులు వీరు అరెస్ట్ అయిన తర్వాత అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన అనేటువంటి ఎపిసోడ్ పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బొజ్జల సుధీర్ రెడ్డిని జనసైనికులు తీవ్రంగా విమర్శించారు, ఇప్పటికీ కూడా విమర్శిస్తూనే ఉన్నారు. ఒక మహిళని ఎదుర్కోలేక నీచమైనటువంటి రాజకీయాలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేశాడని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలామంది వీరికి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే నిన్న చూస్తే ఈ దంపతులు ఇద్దరు కూడా విజయవాడలో నిర్వహించినటువంటి వనభోజన కార్యక్రమం, కాపు సామాజిక వర్గం చెందినటువంటి వనభోజన కార్యక్రమంలో వీరు అటెండ్ అయ్యారు. వీరితో పాటు చాలామంది కీలకమైనటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా అటెండ్ అయిన పరిస్థితి ఉంది. వీరు అటెండ్ అయిన కార్యక్రమానికి కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా అటెండ్ అయ్యారు జనసేన పార్టీ తరపు నుంచి. అంటే జనసేన పార్టీ వీరి మీద ఇంకా సస్పెన్షన్ వేట్ అయితే తీసిన పరిస్థితి అయితే ఏం లేదు. కానీ జనసేన పార్టీలో కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరికి సానుభూతి పరులుగా ఉన్నారు. వీరికి అన్యాయం జరిగిందని, డ్రైవర్ రాయుడు సంబంధించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్ రాయుడిని ఒక స్పైగా వీరి మీద
ఉపయోగించాడని, సో ఆ తరుణంలోనే వీరికి రాయుడికి మధ్య గొడవ జరిగిందని, వీటన్నిటికీ కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనేటువంటి ఒక అభిప్రాయం ఈ రోజుకి కూడా జనసేన కార్యకర్తలో ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు బహిరంగంగా కూడా ఆ అంశాలను ప్రస్తావిస్తారు వీళ్ళ ఎపిసోడ్ కనుక ఎప్పుడైతే తెర మీదకి వస్తుందో అప్పుడు. అయితే మొత్తానికైతే ఆ పార్టీ అధిష్టానం వీరి మీద సస్పెన్షన్ వేటు వేసినా, పార్టీ అధిష్టానం ఏమి వీరి మీద సస్పెన్షన్ వేటుని మళ్ళీ ఎత్తివేసే కార్యక్రమం కూడా ఏం చేయకపోయినా, కోర్టు కేసులో నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ దంపతులు ఇద్దరు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని కలుస్తూ ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా వీరు శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత కొంతమంది సమావేశం నిర్వహించి ఆ సమావేశాన్ని బహిరంగంగానే వీళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక్కడ కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి కార్యకర్తలు మాతో పాటు గతంలో కలిసి నడిచిన వాళ్ళతో మేము సమావేశం ఏర్పాటు చేశామని చెప్పేసి వీళ్ళు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నిన్న ఏదైతే విజయవాడలో వనభోజన కార్యక్రమానికి వీరు అటెండ్ అయ్యారో, వీరితో పాటు వీరు అటెండ్ అయిన కార్యక్రమంలో చాలామంది జనసేన పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా అటెండ్ అయ్యారు. జిల్లా స్థాయి, మండల స్థాయి జనసేన పార్టీలో అఫీషియల్గా ఉన్నటువంటి వారు వీరు అటెండ్ అయిన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే వీరితో పాటు చాలామంది ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. వినుత కోట దంపతులు ఈ కార్తీక వనభోజన కార్యక్రమానికి విజయవాడలో హాజరయ్యారని వారు మేము కలిసామని చెప్పేసి. అంటే జనసేన పార్టీ క్యాడర్లో ఈ దంపతుల మీద సానుభూతి ఇప్పటికీ ఉందనేటువంటి మాట వాస్తవం. అయితే వీళ్ళు బయటికి ఎందుకు వచ్చారు, ఎందుకు పబ్లిక్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవైపు కేసు కోర్టులో నడుస్తూ ఉంది, ఒకవైపు పార్టీ అధిష్టానం వీరి మీద వేటు వేసి ఉంది. వీరేమో మేము అధ్యక్షుడిని కలవాలి, మేము అధ్యక్షుడిని కలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అసలు ఏం జరిగిందో వాస్తవాలు మేము పవన్ కళ్యాణ్ గారి ముందే పెడతాము, డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి కూడా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయనతో మేము చెప్తాము. అంటే పబ్లిక్ చూసింది ఒకటి, పబ్లిక్ తెలిసింది ఒకటి, కానీ లోపల జరిగింది ఒకటి అనేటువంటి ఎపిసోడ్ని వీళ్ళు తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ కూడా వీళ్ళని పార్టీ అధిష్టానం కానీ, పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం పెద్దలు కానీ వారి ఎపిసోడ్ పక్కన పెడితే పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు, ప్రత్యేకించి వీరికి అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడేటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా వీళ్ళని వ్యతిరేకించట్లేదు. అంటే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ధిక్కరించేటువంటి పరిస్థితుల్లో వీరికి సానుభూతి వ్యక్తమైందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో కేసు కోర్టులో ఉండగా ఒక హత్య ఆరోపణ ఎదుర్కొంటుండగా, ఎందుకంటే అది వీళ్ళు చేశారా ఎవరు చేశారా అనేది కోర్టు నిర్ణయించాలి. సో కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని ఆల్రెడీ వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి మరి న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చేటువంటి క్రమంలో మరి ఏ సోర్స్ని బేస్ చేసుకొని బెయిల్ ఇస్తాయి అనేటువంటిది అది లీగల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి, జ్యుడిషియల్కి సంబంధించిన అంశం కాబట్టి మనం చర్చించేటువంటి అవకాశం లేదు. అయితే వీళ్ళు మాత్రం మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి పబ్లిక్లోకి వస్తూ ఉన్నారు. సో పబ్లిక్తో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి అదేవిధంగా సానుభూతి కూడా పెరుగుతూ ఉంది. ఆ క్రమంలో వీరిని రాయలసీమకు చెందినటువంటి, కాళహస్తికి చెందినటువంటి ఈ దంపతుల్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినటువంటి వన సమారాధన కార్యక్రమానికి అతిథులుగా వీరిని ఆహ్వానించారు అంటే ఏం జరుగుతుంది? అంటే పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తూ ఉన్నాయా? ఎవరన్నా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? లేకపోతే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఆవిడ తప్పు లేకపోయినా అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని ఎలాగైనా సరే, ఆవిడకి జరిగిన అన్యాయాన్ని ఎలాగైనా సరే న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎవరన్నా పెద్దలు తెర వెనక నుంచి ఎవరన్నా నడిపిస్తూ ఉన్నారా? సో పార్టీ అధిష్టానం సస్పెన్షన్ తీయలేదు ఇంతవరకు, కానీ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వివిధ కుల సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా వీరిని అతిథులుగా ఆహ్వానించడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గటువంటి అంశం. అంటే శ్రీకాళహస్తి నుంచి విజయవాడ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు, రేపొద్దున గుంటూరు లేకపోతే మంగళగిరి, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అనేక కార్యక్రమాలకి ఈ దంపతులు అటెండ్ అవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. తమకు జరిగినటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. సో ఆ క్రమంలో వీరికి సానుభూతి పవనాలు బలంగా వీస్తూ ఉన్నాయి. వీరికి అంటే సానుభూతి వీస్తున్న తరుణంలో ఆ సానుభూతి మద్దతుగా మారడానికి ఎక్కువ రోజులు కూడా పట్టదు. సో కాబట్టి ఈ అంశానికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వారు కలవాలనుకున్నటువంటి నేపథ్యంలో ఎందుకు కలవాలనుకుంటున్నారు, అసలు వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది వారికి ఒక అవకాశం ఇవ్వాలా? లేకపోతే కోర్టు కేసులో ఉంది కాబట్టి ఆల్రెడీ నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు దోషులా నిర్దోషులు అనేది కోర్టు తేల్చి చెప్పేంత వరకు కూడా మరి అధిష్టానం వీరికి కలిసేటువంటి అవకాశం ఇవ్వదా అనేటువంటి రకరకాల అంశాల మీద అయితే చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే ఈ దంపతులు యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. వారు ఒక వ్యూహంతో ముందుకు వెళ్తా ఉన్నారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని, వారికి జరిగినటువంటి అవమానం
ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 10 మందికి తెలియజేయాలనుకుంటున్నారు. అంటే వీళ్ళ ఎపిసోడ్లో అసలు వీళ్ళని ఎవరు, స్థానిక ఎమ్మెల్యేనా లేకపోతే ఎమ్మెల్యేకి ఇంకెవరైనా సహకరించారా, ఎమ్మెల్యేకి సహకరించినటువంటి పెద్దలు ఏ పార్టీలో ఉన్నారు, సో వాళ్ళు ఎవరు అనేటువంటి అంశాలని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన క్యాడర్లోకి, జనసేన సానుభూతి పరుల వద్దకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సో మొత్తానికి ఈ దంపతుల యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అనేది కాలమే సమాధానం చెప్పాలి.